ఈ జిల్లా సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కార్యదర్శి పర్వతలన్న గారు, ఏఐటీసీ జిల్లా నాయకత్వం, దాంతోపాటు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు శివ గారు మరియు ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అనురాధ గారు, సిఐటియు జిల్లా ఆఫీస్ డైరెక్టర్ కిషన్ గారు, సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా కార్యదర్శి రామరావు గారు, సిఐటియు మరో ఆఫీస్ డైరెక్టర్ పెద్దయ్య గారు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి వివిధ సంఘాల నాయకులకు, కార్మికులందరికీ ముందుగా సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అభిప్రాయ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మిక సోదరులారా, ఈరోజు ఈ సదస్సు ప్రాముఖ్యతకు సంబంధించి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులు చెప్పారు. ఏదైతే ఈ దేశంలో బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు సంఘం పెట్టుకోవాలనుకున్న సందర్భంలో 1926లోనే బ్రిటిష్ హయాంలో ఉన్న అనేక మంది ప్రాణతత్వాలతో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళను తలవంచి ఆ రోజు సాధించుకున్నటువంటి చట్టం. అదే రూపంలో 1936 వేతనాల చట్టం, అదే రూపంలో 1947-48లో వేతన సవరణ చట్టం, ఇండస్ట్రియల్ ఏరియా యాజమాన్యాలకు సంబంధించినటువంటి చట్టం. ఇలా చట్టాలు చెప్పుకుంటూ పోతే మొత్తం 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రామికుడికి ఉపయోగపడే విధంగా ఉన్న చట్టాలు. ఈ దేశాన్ని పరిపాలించడం కోసం వచ్చినటువంటి 5 సంవత్సరాలు కాలయాపన కోసం వచ్చినటువంటి నరేంద్ర మోడీ దాదాపు 77 సంవత్సరాల కాలం గడుస్తా ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ, కార్మికులు పనిచేస్తున్నటువంటి మార్పులు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నా కూడా వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు మన పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఊళ్ళం చేసేందుకు మొన్న చూసినాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకున్న విషయం తెలిసింది. వీరందరూ ఎన్నికల్లో కంటే ముందు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అంతేకాదు ఆ బ్యాంకుల రూపంలో వచ్చినటువంటి ఆ బ్యాంకులను మన కార్మిక వర్గం ఐకమత్యంతో అఖిలపక్ష పార్టీలని క్వశ్చన్ చేసిన సందర్భంలో కొన్ని బ్యాంకులని వాళ్ళు కక్షగట్టి ఈరోజు బ్యాంకులను రద్దు చేసింది. ఆ బ్యాంకుల రూపంలో అదే ఇతర పార్టీలకు వస్తే దాని వివరాలు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కార్మికులనంతా శ్రమదోపిడి గురి చేస్తూ, గుడిలం చేస్తూ దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్స్ ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు రోజువారీ వేతనం 176 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి నరేంద్ర మోడీ ఒక చట్టం వేసి ఈరోజు దేశానికంతా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు నిత్యావసర ధరలు చూసినట్టయితే తింటున్నటువంటి తిన్న ప్రతి ధరం చూసినట్టయితే ఈరోజు అవకాశాలు అందుతా ఉన్నాయి. కనీస వేతనం ఏ విధంగా చేస్తారు? ఈరోజు మనిషి కుటుంబం అంతా బ్రతకాలంటే ఆ కుటుంబానికి బట్ట ఎంత, నెత్తికి నూనెంత, ప్రతి ఆ పిల్లల భోజనం ఎంత, ఆయన ప్రతి దానికి నిర్ణయం చేసి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్పి మన కార్మిక సంఘాలని ఒక వైపు నుంచి మనం అడుగుతా ఉంటే, అది దుర్మార్గంగా నరేంద్ర మోడీ పెళ్లిలే పెటాకులే ఏదో అనుకోకుండా కులము, మతము, ప్రాంతాల పేరుతోటి ఈరోజు రెచ్చగొట్టి ప్రజలను విచ్ఛిన్నం చేసి ఈరోజు దేశానికి అధికారంలోకి వచ్చి దాదాపు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక సమాజాన్ని మారుస్తూ మొత్తం హిందూ దేశంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ అన్నదమ్ముల్లో కలిసి ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒక ఐకమత్యంతో మన మధ్య విభేదం పెడతా ఉన్నారు. ఆ విభేదాలకు కారణాలు మీరు చూసిందే ఉన్నది. కాబట్టి కనీస వేతనాల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దుర్మార్గంగా వెళ్ళిపోతుంది. ఈ లేబర్ రూల్స్ లో 29 కార్మిక చట్టాలు ఎక్కువైపోయాయి. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ఇతర దేశాల్లోకి పెట్టుబడులు రావాలంటే ఈ పెట్టుబడులను ఈ దేశానికి రావాలంటే భయపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళను స్వాగతించడం కోసం చేస్తున్నాం అని చెప్పి ముందు పేర్లు చెప్తున్నారు. మనకు తెలియకుండా మనకి ఇంకా చాప కింద
మోసపూరితంగా ఉన్నది. కాబట్టి కార్మిక చట్టాలు ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఉన్నటువంటి చూసినట్టయితే ఏ పరిశ్రమలో ఉన్నటువంటి 12 గంటల పని దినాలు ఉన్నాయి. ఇదానికి 8 గంటల డ్యూటీ కూడా 12 గంటల డ్యూటీ చల్లాయి. మగర్ ఇప్పుడు ఆ కార్మిక చట్టాలు ఇంప్లిమెంట్ అయినట్టయితే దుర్మార్గంగా 24 గంటలు చేయించుకుంటారు. ఏ పరిశ్రమలో చూసినట్లయితే కనీసం ఐడెంటిటీ కార్డ్స్ ఉండవు, కేవైసీ ఉండవు, రిజిస్టర్ మెయింటెనెన్స్ ఉండదు. పరిశ్రమల ముందు నేర్పులు కూడా పెట్టాడు. దాంతోపాటు ఈరోజు మహిళలు అత్యధికంగా మహిళలు ఉన్నారు. కార్మికమైన ఆత్మ చట్టాన్ని కూడా ఈరోజు రద్దయిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ ఆ పరిశ్రమలో ఉన్నటువంటి మహిళలు గర్భాన్ని దాల్చినప్పుడు లేదా ప్రత్యేక రోజులు వచ్చినప్పుడు ఆ చట్టంలో వాళ్ళ ప్రత్యేకమైన సెలవులు ఉండే అవకాశం ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చట్టాలు ఒక్కొక్క రూపంలో మొత్తం చట్టాలు ఉన్నాయి. కాబట్టి లేబర్ కోడ్స్ వల్ల ఇప్పటికే ఒక ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, లేదా భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా సత్యాగ్ర కార్మికులు కానీ, లేదా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ యూనియన్ పెట్టుకోవాలంటే 150 మంది 100కు పైగా కార్మికులు ఉన్నటువంటి 100కు పైగా వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కూడా తీసుకురా అని చెప్పి ఈ రోజు లేబర్ అధికారులు మనం పెడతా ఉన్నాం. అదే కార్మిక చట్టాలు ఉన్నట్టయితే ఆ చట్టం ఆధారంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అర్థాల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఆధారంగా 10% ఉండే యూనియన్ పెట్టుకున్న హక్కులు ఉంది. కాబట్టి ఆ చట్టాల రూపంలో ఈ కార్మిక లేబర్ కోర్సులో రావడం వల్ల దుర్మార్గంగా ఈ హక్కులన్నీ మనం హరించబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ చట్టాలన్నా లేబర్ కోర్సును వ్యతిరేకించడం కోసం మనందరూ ఐకమత్యం కావాలి. ఐకమత్యం చేస్తూ మొన్న నవంబర్ 21వ తేదీన పార్లమెంట్ లో బలం ఉందని చెప్పేసి అమలు చేస్తూ లేబర్ కోర్సును ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ లేబర్ కోర్సు ఇంప్లిమెంట్ చేసి దేశానికి చెప్తా ఉన్నది. మేము పార్లమెంట్ లో అమలు చేశాము, కానీ మేము కిందిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా అని చెప్పి ఒక వైపు చెప్తాను. ఇప్పటికే దేశంలో మన అధికారంలో ఉన్నటువంటి ఏకైక కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి మేము మా కేరళ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పింది. ఎందుకంటే అక్కడ మన కార్మిక వర్గంలో ఉన్నటువంటి పార్టీ ఉంది కానీ, కాబట్టి అక్కడ మా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సిపిఎం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు అక్కడ తెలిసి చెప్పింది కేరళ ప్రభుత్వం. మరి ఇతర ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? కాబట్టి మనం ఈ వేదిక నిర్మించినటువంటి ఇతర పార్టీలు ఇక్కడ కూడా తెలంగాణ